హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ప్రపంచం చాలా విశాలమైనది. ఈ అనంతమైన జీవరాశులలో ఒక్కో దానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. ఈ వీడియోలో మనం ఈ విశ్వంలో ఉండే 25 ఎనిమల్ ఫ్యాక్ట్ గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దుర్గా ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1. కంటికి కూడా కనిపించలేనంత చిన్నగా ఉండే టెర్డిగ్రేడ్ అనే సూక్ష్మజీవి మరుగుతున్న నీటిలో కూడా జీవించగలదు. అంతేకాదు, సముద్రపు అడుగు భాగాన ఉండే ప్రెషర్ కూడా తట్టుకోగలదు. అప్పుడే అయిపోలేదు, ఈ జీవి స్పేస్ లో కూడా జీవించగలదంట. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీకు తెలుసా, చేరాల గాడిద అసలు ఏ రంగులో ఉంటుందో? చాలా మంది జీబ్రాస్ వైట్ గా ఉంటాయి, వాటి మీద బ్లాక్ స్ట్రైప్స్ ఉంటాయి అనుకుంటారు. కానీ అది తప్పు. జీబ్రాలు నల్ల రంగులోనే ఉంటాయి, వాటిపై తెల్లని చారలు కలిగి ఉంటాయి. అంతేకాదు, ఆ చారలు బాడీ టెంపరేచర్ ను రెగ్యులేట్ చేయడానికి తోడ్పడతాయి. మరో మైండ్ బ్లోయింగ్ థింగ్ ఏంటంటే, ఈ చారలు వాటిపై వాలే పురుగును కూడా కొరకగలవంట. ఫ్యాక్ట్ నెంబర్ 3. సీ టర్టిల్స్ సముద్రపు తాబేళ్లు ఎక్కడ జన్మిస్తాయో తిరిగి అదే చోటుకు వచ్చి తమ గుడ్లను పెడతాయి. ఈ విషయం మీకు ముందే తెలిసింటే ఈ వీడియోని లైక్ చేసి ఎస్ అని కామెంట్ లో రాయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. కప్పలలో కొన్ని కప్పలు శీతాకాలంలో గడ్డకట్టుకుపోయి తిరిగి వసంతకాలంలో మామూలుగా మారతాయట. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఆక్సలెట్ అనే జీవులు తమ శరీరంలో చాలా అవయవాలను తిరిగి సృష్టించుకోగల సమర్థవంతమైనవి. ఇవి హార్ట్ ఇంకా బ్రెయిన్ లో కొన్ని భాగాలను రీజనరేట్ చేయగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీకు తెలుసా, షార్క్స్ డైనోసార్ల కంటే పురాతనమైనవి. అవి 40 కోట్ల సంవత్సరాల క్రితం నుండే ఈ భూమిపై తిరుగుతున్నాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఈ ఫ్యాక్ట్ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సియో హార్సెస్ ఆడజాతే కాదు, మగజాతి కూడా వాటి పిల్లలను గర్భంలో మోసి కనగల స్వభావం కలవు. ఫ్యాక్ట్ నెంబర్ 8. గోల్డ్ ఫిష్ లు చాలా అందంగా ఉన్నందున వాటిని చాలా మంది అక్వేరియంస్ లో పెంచుకుంటూ ఉంటారు. కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, గోల్డ్ ఫిష్ మనుషుల ముఖాలని గుర్తు పెట్టుకోగలదు. మీ ఇంట్లో గోల్డ్ ఫిష్ కనుక ఉంటే అది మీ ఫేస్ ని మాత్రమే కాదు, మీ ఇంట్లో అందరి ముఖాలను రికగ్నైజ్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీకు తెలుసా, కొన్ని రకాల జెల్లీ ఫిష్ లు తమ శత్రువుల నుండి ప్రాణాలు రక్షించుకునేందుకు బ్రైట్ లైట్ ని ఎమిట్ చేసి వాటి శత్రువులకు భయాన్ని పుట్టిస్తాయి. అంతేకాదు, కొన్ని రకాల జెల్లీ ఫిష్ లు వృద్ధాప్యం నుండి తిరిగి బాల్య స్థితికి చేరుకుంటాయట. అలా అవి అమరత్వాన్ని సాధిస్తాయి. ఇలాంటి శక్తి మీకు కావాలా? మీ ఆన్సర్ ఎస్ అయితే లైక్ చేయండి, నో అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. పొట్టివాళ్ళు ఎప్పటికీ గట్టివాళ్లే అనే సామెతను చీమలు నిజం చేస్తాయి. ఎందుకంటే వాటి బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 11. మాటలాడుతూ, శబ్దం చేస్తూ లేదా సైగలు చేస్తూ కంప్యూటర్ యానిమేషన్ తేనెటీగలను మనం చూసే ఉంటాం. కానీ మనకు తెలియని మరో విషయం ఏమిటంటే, తేనెటీగలు వాకింగ్ చేస్తూ, డాన్స్ చేస్తూ మరో తేనెటీగలతో కమ్యూనికేట్ చేయగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 12. మీకు తెలుసా, మన కంటి ముందే ఉండే డ్రాగన్ ఫ్లైస్ వాటి ఆహారాన్ని సమకూర్చుకునే ప్రయత్నంలో దేన్నైనా వేటాడాలి అనుకుంటే దానిని ఖచ్చితంగా వేటాడి తీరుతాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఫ్లయింగ్ మాంటిస్ అనే జీవి 180 డిగ్రీలు తన తలని రొటేట్ చేసి తన చుట్టుపక్కల పరిసరాలను పరిశీలిస్తుందంట. మీరు ఇది ట్రై చేయొద్దు. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఎలక్ట్రిక్ ఈల్ అనే చేప 600 వోల్ట్స్ వరకు ఎలక్ట్రిక్ షాక్ ని సృష్టించగలదంట. ఇలా చేసి తన శత్రువులను సునాయాసంగా హతమార్చగలదు. ఇలాంటివి విన్నప్పుడు స్విమ్మింగ్ నేర్చుకోవాలన్నా కూడా భయంగా ఉంటుంది. అయినా మా ఊరు చెరువులో ఎలక్ట్రిక్ ఈల్ అనే చేపలు లేవులే. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉన్న ఏకైక ఆల్పైన్ పారెట్ చాలా తెలివైనది. ఇది పజిల్స్ ని సాల్వ్ చేయడమే కాక అలా సాల్వ్ చేసినందుకు ఆనందపడుతుందట. కానీ దీంతో వచ్చే ఏకైక చిక్కు ఏంటంటే, దానిని చూడటానికి వచ్చే టూరిస్ట్స్ యొక్క వస్తువులను ఇది దొంగిలిస్తుందట. ఫ్యాక్ట్ నెంబర్ 16. చాలా మంది ఎదుగుతున్న కొద్దీ వారి వయసును దాచేయాలనుకుంటారు. లోబ్ స్టార్ అనే జీవి కూడా పెరుగుతున్నట్లు ఎవరికి తెలియనివ్వదు. దానిలో వృద్ధాప్య ఛాయలు కనిపించవు. ఫ్యాక్ట్ నెంబర్ 17. వార్థాగ్స్ అనే జంతువులు నిలబడి కూడా నిద్రపోగలవంట. మా ఫ్రెండ్ కూడా ఒకడు అలాగే నిద్రపోతాడు. అని నిలబడి కాదులేండి, కూర్చొని నిద్రపోతాడు. మరియు ఇవి వాటి దంతాలను ఉపయోగించి తమ శత్రువుల నుండి రక్షించుకోగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 18. వైల్డ్ బేస్ట్ అనే ఆఫ్రికాకు చెందిన జంతు జాతి ఎక్కువగా వలసలు పోయే జాతి ప్రసిద్ధి చెందింది. ఈ జంతువులు ఫ్రెష్ గడ్డి తినేందుకు కొన్ని మైళ్ళ దూరం ప్రయాణిస్తాయట. ఫ్యాక్ట్ నెంబర్ 19. స్లెండర్ లోరిస్ అనే చిన్న జంతువు చాలా తెలివైనది. ఇది ఆచితూచి పరిసరాలకు అనుగుణంగా మెల్లిగా కదులుతూ ఉంటుంది. అంతేకాదు, తన మోచేతుల ద్వారా విషాన్ని చిమ్ముతూ తమ శత్రువులపై దాడి చేయగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 20. ఆర్కిటిక్ ఫాక్స్ అనే జంతువు తమ ఒంటిపై ఉండే ఫోర్ను కాలానికి అనుగుణంగా మార్చుకోగలదు. వింటర్ లో తెల్లగా, ఎండాకాలంలో గోధుమ రంగులోనికి దాని
ఒంటిపై ఉండే బొచ్చును మార్చుకోగలదు. ఈ జంతువు ఒక్కో కాలానికి ఒక్కోలా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 21. గోల్డెన్ పాయిజన్ డార్ట్ ఫ్రాగ్ అనే కప్ప చూడటానికి బ్రైట్ గా చాలా చిన్నగా ఉండొచ్చు, కానీ అది చిమ్మే విషయం ఎంత ప్రమాదకరమైనదంటే కేవలం ఆ విషయంలో 1 గ్రాము కూడా ఎంతో మంది మనుషులను క్షణాల్లో చంపేయగలదు. జాగ్రత్త మరి, అలాంటి కప్పలకు దూరంగా ఉండండి. అయినా అలాంటి కప్పలు మన తెలుగు రాష్ట్రాల్లో కనిపించవనుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 22. సీ ఆటర్స్. దీన్ని తెలుగులో ఏమంటారో కామెంట్ లో రాయండి. ఇవి చాలా తెలివైన జీవులు. రాళ్లను ఉపయోగించి షెల్ ఫిష్ లను ఇంకా అలాంటి గట్టిగా ఉండే ఆహారాలను విరిచి తమకు సరిపడా ఆహారాన్ని సమకూర్చుకోగలవు. అంతేకాదండో, రాళ్ళు ఇతర ఆయుధాలను తమ చంకలలో దాచుకుని తిరుగుతూ ఆహారాన్ని సంపాదించుకుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 23. కాసోవరి. ఆస్ట్రేలియాకు చెందిన ఈ పక్షి తనకున్న భారీ శరీరం వలన పెద్దగా ఎగరలేదు, కానీ దీనికి శక్తివంతమైన కాళ్ళు ఇంకా పళ్ళు ఉంటాయి. ఆ కాళ్ళతో కానీ పళ్ళతో కానీ ఎవరికైనా గాయం చేసింది అంటే ఆ గాయాలు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయట. కాబట్టి ఆస్ట్రేలియన్లు దీన్ని డేంజరస్ బర్డ్ గా కన్సిడర్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 24. చిరుతలు చాలా ప్రమాదకరమైనవి అని మనందరికి తెలిసిందే, కానీ మీకు తెలుసా అవి వేటినైనా వేటాడాలనుకున్నప్పుడు గంటకు 97 నుండి 113 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు, కానీ ఇవి కొంత సమయం మాత్రమే పరిగెత్తగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 25. భూమిపై భారీ జీవులలో ఒకటైన జైంట్ స్క్విడ్. ఇది సముద్రపు అడుగు భాగాన ఉండే ఓ భయంకరమైన జీవి. దీని కళ్ళు గుడ్లు ఒక్కొక్కటి ఒక్కో బాస్కెట్ బాల్ అంత సైజులో ఉంటాయి. తలుచుకుంటేనే భయంగా ఉంది కదూ. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు తెలియని ఎన్నో అనిమల్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇందులో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.